ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము మనం టీవీ స్క్రీన్ పై. రాజకీయాలలో నన్ను ఎదుర్కోలేక నా కుటుంబాన్ని టార్గెట్ చేస్తున్నారు అంటూ భావోద్వేగానికి లోనయ్యారు బండి సంజయ్. తమ కుమారుడిపై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో మాట్లాడిన ఆయన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయంగా పెద్ద చర్చకు దారితీశాయి. నేను ఏ రోజు కూడా పార్టీ తలవంచుకునే పని చేయనన్నా. ఇలా పార్టీ కోసం పనిచేస్తాం. మేమందరం కూడా ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త జై శ్రీరామ్, భారత్ మాతాకి జై అని నేను భారతీయ జనతా పార్టీ కార్యకర్తని చెప్పి తలెత్తుకొని సగర్వంగా తలెత్తుకునే విధంగా పనిచేస్తుంది తప్ప పార్టీకి తల వంచే పని చేయనన్నా. చాతగాని మూర్ఖులు, ధైర్యంగా రాజకీయంగా ఎదుర్కోలేని దద్దమ్మలు ఇలా ఏదో చేసి బండి సంజయ్ని కానీ భారతీయ జనతా పార్టీని ఇబ్బంది పడితే నేను ఫామ్ హౌస్ లో ఎలుకని కాదన్నా. నేను నా అయ్య పేరు చెప్పి రాజకీయాలు రాలేదన్నా. నా తాత పేరు చెప్పి రాజకీయాలు రాలేదన్నా. ఏదో జెండా పెట్టి ఎత్తే రాలేదన్నా. నేను కాశాపు జెండాను, కమలపు జెండాను భుజం మీద మోసుకొని సామాన్య కార్యకర్తగా నా రాజకీయం ప్రారంభించి ఒక రాష్ట్రీయ స్వయం సేవక, ఒక ఏబీవీపీ కార్యకర్తగా, ఒక యువమోర్చా కార్యకర్తగా, ఒక నరేంద్ర మోడీ శిష్యునిగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా పనిచేస్తున్నప్ప సగర్వంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తని తలెత్తుకొని తిరిగి పనిచేస్తున్నప్ప తల వంచే పని చెయ్యన్నా. నన్ను నమ్మండి అన్నా. తప్పుడు ప్రచారం నమ్మకండి అన్నా. మా ఎంబడి ఉండండి. ఇక వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఈ రోజు నుంచే మోడీ గారు ఈ రోజు వచ్చిపోయిన తర్వాత ఈ రోజు నుంచే తెలంగాణ రాష్ట్రంలో ధర్మం, తెలంగాణ అభివృద్ధి, ధర్మం ఆధారితంగా తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలంటే జై శ్రీరామ్, జై తెలంగాణ, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఇక ముఖ్యంగా మనం ఇక్కడ చూసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఒకవైపు రాజకీయ ఆరోపణలు, మరోవైపు కుటుంబంపై పడుతున్న వివాదాల మంట. ఈ రెండింటి మధ్య నిలబడిన భావోద్వేగంగా స్పందించారు బీజేపీ నేత బండి సంజయ్. నన్ను రాజకీయంగా దెబ్బతీయలేరు, అందుకే నా కుటుంబాన్ని టార్గెట్ చేస్తున్నారు అంటూ కన్నీళ్లు పెట్టుకున్న బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలైతే ఇప్పుడు తెలంగాణ రాజకీయాలలో హాట్ టాపిక్గా మారాయి. నేను ఎవరి పేరు చెప్పుకుని రాజకీయాల్లోకి రాలేదు. ఒక సామాన్య కార్యకర్తగా మోడీ సిద్ధాంతాలు నమ్మి ముందుకు వచ్చాను. ఇక ఫామ్ హౌస్లలో దాక్కునే నాయకుడిని నేను కాదు అంటూ కాషాయ జెండా కోసం, సనాతన ధర్మం కోసం పోరాడుతున్న వ్యక్తిని అంటూ అయితే వ్యాఖ్యలు చేయడం జరిగింది. అయితే ఈయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయాలలో ఒక పెద్ద చర్చనీయాంశంగా అయితే మారాయి. అయితే ఇతను చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చనీయాంశంగా మారాయి. ఇక్కడ బండి సంజయ్ ప్రధానంగా రెండు విషయాలు చెప్పే ప్రయత్నం అయితే చేశారు. మొదటిది, తనపై రాజకీయ కుట్ర జరుగుతోంది అని. ఇక రెండవది, తన కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకొని తన ఇమేజ్ను దెబ్బతీయాలి అని అయితే చూస్తున్నారు అని. నన్ను నేరుగా ఎదుర్కోలేక ఇప్పుడు నా కొడుకుని మధ్యలోకి తీసుకొస్తున్నారు అనే భావన ఆయన మాట్లాడిన మాటలలో చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అయితే ఇది కేవలం ఒక తండ్రి బాధగా చూడాలా, లేక రాజకీయ సానుభూతి కోసం చేస్తున్న ప్రయత్నం లాగా చూడాలా అన్నదైతే ఇక్కడ మనం చాలా క్లియర్గా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. అయితే ఇప్పుడు ఈ చర్చ సోషల్ మీడియాలో, రాజకీయాలలో కూడా చాలా తీవ్రంగా సాగుతోంది. ఇక తన ప్రసంగంలో బండి సంజయ్ పదే పదే సనాతన ధర్మం అనే పదాన్ని ఉపయోగించడం కూడా గమనార్హంగా మనం చూడొచ్చు. తను కేవలం రాజకీయం కోసం కాదు, ఒక సిద్ధాంతం కోసం పోరాడుతున్నాను అని చెప్పే ప్రయత్నం అయితే చేశాడు. కాషాయ రంగు కోసం చివరి వరకు నిలబడతానని, బీజేపీ తల వంచే పని నేను చెయ్యను అంటూ కార్యకర్తలలో ఉత్సాహం నింపేలా మాట్లాడారు. బండి సంజయ్ చేసిన ఎమోషనల్ కామెంట్స్ గురించి మీరేమనుకుంటున్నారో కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.